नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं लोकशङ्करं शङ्करं लोकशङ्करम्। स्फुरदिन्दुविकासमन्दहासा स्फुरदिन्दीवरलोचनाभिरामा अरविंद समान सुंदरास्याम अरविंदासन सुंदरी उपासे अरविंदासन सुंदरी उपासे शारदा शारदांभोज वदना वदनांबुजे शारदा शारदांभोज वदना वदनांबुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं क्रियातु। विश्वंदर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्वकल्पं पुनर्माया कल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयः स्वेच्छया तस्मै श्री गुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये। ओं नमः प्रणवार्थाय शुद्ध ज्ञानैकमूर्तये निर्मलाय प्रसन्नाय दक्षिणामूर्तये नमः। ओं परब्रह्मणे नमः। ब्रह्मसूत्र भाष्యం అధ్యయనం చేస్తున్నాము. ఇందులో వైశ్వానరాధికరణం పూర్తయింది. వైశ్వానరాధికరణము అది సగుణోపాసన. ఈ వైశ్వానరాధికరణంలో చివరిగా ఏం చెప్పారంటే ఆ సగుణోపాసనలో అంటే సాకారోపాసనలో ప్రాదేశమాత్రుడు అంగుష్ఠమాత్ర రెండు శబ్దాలు వచ్చినాయి. అనగా ఆ బ్రహ్మము ప్రాదేశమాత్రుడు అంగుష్ఠమాత్ర రెండు సమానార్థకాల్లోనే చెప్పారు. అంత ఉన్నాడండి మన హృదయంలో, అంగుష్ఠమంతా ఉన్నాడు మన హృదయంలో అని ఒక ముగ్గురు పేర్లు కూడా చెప్పారు. ఆ ఆస్మరధ్యాచార్యుడు, బాదరి, జైమిని ఇట్లా వాళ్ళ బ్రహ్మతత్వవేత్తల గురించి చెప్పారు. అప్పటి కాలంలో ఉన్న బ్రహ్మతత్వవేత్తలు వాళ్ళు అన్నారు సగుణోపాసనలో ఆ వైశ్వానరుడు మన హృదయంలో అంగుష్ఠమాత్ర అంతరాత్మ అని చెప్పారు. అది మనకు అంగుష్ఠమాత్ర అంతరాత్మ పురుష ఆ మాట గుర్తు రావాలి దీనిలో. అది ప్రధానమైనటువంటి మంత్రం అయింది. అది అంతవరకు వైశ్వానరాధికరణం పూర్తయింది. తర్వాత మూడో పాదంలోకి వస్తున్నాం. మూడో పాదంలో ద్యుభ్వాది అధికరణం, ద్యుభ్వాది అధికరణం విడదీస్తే ద్యు భూ ఆది అక్కడ సంధి కలిసింది. భూ ఆది దగ్గర భవాది అని సంధి, మరలా సంధి కలిస్తే అధికరణం. అది ద్యు ఒకటి, భూ రెండు, ఆది మొదలగు. అంటే ద్యులోకము, భూలోకము, ఆది మొదలుగా కలిగినటువంటి విషయములలో అనేటువంటి ఈ మూడు లోకములలో బ్రహ్మము నిండి ఉన్నాడు అని చెబుతున్నాడు. ఇప్పుడు చెప్పేది ఏమిటంటే నిర్గుణోపాసన చెబుతున్నారు. అది సగుణం అయింది, నిర్గుణం చెబుతున్నాడు. ఆ సగుణం కూడా ఎక్కడి నుంచి వైశ్వానరోపాసన ఎట్లా వచ్చిందయ్యానంటే ఐదుగురు వచ్చారు. ఐదుగురు ఆ మహర్షి దగ్గరికి పోయినాడు. ఉద్దాలకుడి దగ్గరికి వెళితే అక్కడి నుంచి ఆయన అశ్వపతి రాజు గారి దగ్గర తీసుకుపోయినాడు. అశ్వపతి రాజు గారు చెప్పాడు చివరికి అది మీరు ఉపాసిస్తున్నటువంటిది విడివిడిగా ఖండాలు ఖండాలుగా ఉపాసిస్తున్నారయ్యా బ్రహ్మాన్ని. బ్రహ్మం అఖండము, ఆ బ్రహ్మం వైశ్వానరుడు అని చెప్పారు. అవి ఎలా ఆ రూపానికి వైశ్వానరుడి శిరస్సు ఎట్లా ఉన్నది, పాదాలు ఇట్లా ఆపాదమస్తకము వర్ణించి ఇవి భాగాలు కాబట్టి ఇవన్నీ
ఉపాసిస్తే అప్పుడు వైశ్వానరుణ్ణి ఉపాసించినట్లే అని చెప్పాను. అని చెప్పి దాంతో వైశ్వనరోధకారుడు సగుణోపాసన పూర్తి చేశాడు. ఇప్పుడు నిర్గుణోపాసనలోకి వచ్చేశాడు. ఈ నిర్గుణోపాసనలో ఏం చెబుతున్నారంటే 64వ సూత్రము ద్యుభ్వాది ఆయతనం స్వశబ్దాత్. ద్యుభ్వాది ఆయతనం స్వశబ్దాత్. ఈ ప్రకరణంలో ఏం చెబుతున్నారంటే ఆ నిర్గుణ బ్రహ్మం గురించి చెబుతున్నారు. సమస్త లోకాలకి ఆ నిర్గుణ బ్రహ్మమే ఆధారము అని చెబుతున్నది. ద్యులోకం అంటే స్వర్గలోకం, భూలోకము, భూ అంటే భూలోకము, ఆది మొదలుగా కలిగినటువంటి లోకాలకు ఆయతనం ఆధారము ఆ బ్రహ్మమే. స్వశబ్దాత్ ముండకోపనిషత్తులో ఆత్మసిద్ధముతో చెప్పడం వల్ల స్వశబ్దాత్. ఇప్పుడు స్వశబ్దాత్ అనేటువంటి ఈ పదం ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే ముండకోపనిషత్తులో నుంచి ఆధారంగా చెప్తున్నాడు. ముండకోపనిషత్తు అది అనమాట. ఈ ముండకోపనిషత్తులో చెబుతున్నటువంటి విశేషం. అసలు ముండకోపనిషత్తు అని చెప్పేటప్పటికి చాలామంది ముండక అనేటప్పటికీ వేరే అనుకుంటారు, ఏదో వేరే అర్థంలో అట్లా భావించుకుంటారు. ముండక అంటే అది కాదు అసలు అర్థం. ముండక అని అంటే అసలు అర్థం కాదు. ముండనం, దాని మీద ముండకం. తిరుపతి పోయి గుండు చేయించుకొని వచ్చారు అని అంటుంటారు. అసలు ఏమనాలంటే ముండకం అనాలి. తిరుపతి పోయి ఏం చేయించుకొని వచ్చాడు? గుండు చేయించుకుని కాదు, ముండకం చేయించుకొని వచ్చేసాడు. అంటే ఆ శిరస్సు మీద ఉండేటువంటి ఆ నల్లని వెంట్రుకలు ఉన్నాయి చూశారు, ఆ నల్లని వెంట్రుకలు మోహాన్ని తెచ్చిపెడతాయి. ఆ మోహాన్ని వదిలించుకుంటున్నానంటే దాని యొక్క అర్థం. గుండు చేయించుకున్నాడనంటే, తిరుపతి పోయి గుండు చేయించుకున్నాడంటే ఆ భగవంతుడిని గుండు చేయించుకొని కదా వెళ్ళేది చూసేది. గుండు చేయించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటాడు. అంటే ఏంటి? నేను మోహాన్ని వదిలేసేసాను. మోహాన్ని వదిలేయటం వలన నా అజ్ఞానం తొలగింది కాబట్టి స్వామి నిన్ను నేను దర్శించుకుంటున్నాను అని అంతటి అర్థం. అది గుండు చేయించుకోవటం, అది అంతటి అర్థం. అది ఆ దాన్ని తెలుగులో గుండు చేయించుకోవడం అంటారు. ఈ సంస్కృత వాళ్ళలో ముండకం, ముండనం, ముండకం అది అర్థం. అంటే ఈ ఉపనిషత్తు అధ్యయనం చేస్తే మోహం తొలగిపోతుంది. నీకు మోహం ఎక్కడైతే ఉన్నదో మోహం అంతా తొలగిపోయి జ్ఞానం సిద్ధిస్తుంది అని అర్థం. ముండకోపనిషత్తు అంటే అది అర్థం. అందుకని చాలామంది తెలియక ముండకోపనిషత్తు అంటే ఏదో ఏదో అనేటువంటి భావంతో ఈ శబ్దం ఉండేటప్పుడు అనుకుంటారు. కాదు, అది ముండకోపనిషత్తు అంటే మోహం తొలగించుకోవటము. మోహం తొలగినప్పుడే జ్ఞానం సిద్ధిరస్తు. అదేనమాట. ఆ ముండకోపనిషత్తులో ఒక మంత్రాన్ని తీసుకున్నారు. ముండకోపనిషత్తులో ఉన్న మంత్రాన్ని ఏమిటంటే అది యస్మిన్ ద్యౌః పృథివీచ అంతరిక్షమోతం మనః సహ ప్రాణైశ్చ సర్వైః తం ఏవం జానథ ఆత్మానం తం ఏవ ఏకం జానథ ఆత్మానం అన్యా వాచో విముంచథా అమృతస్య ఏష సేతుః. అమృతస్య ఏష సేతుః. ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే యవని యందు స్వర్గలోకము, యస్మిన్ యవని యందు ద్యౌః స్వర్గలోకము, పృథివీ భూలోకము, చ మరియు అంతరిక్షము, మరియు మనః అంటే మనస్సు, ఇక ప్రాణః సర్వైః, ఇక ప్రాణం అని చెప్పాడు, సర్వైః సమస్తం. ఇవన్నీ కూడా ఓతం స్థిరమై, అది స్థిరమై ఉన్నవో అవి ఆ తం ఏవ ఏకం జానథా, తం అవన్నీ కూడా ఏకం ఒకే ఒక ఆత్మయందు స్థిరమై ఉన్నవని ఆ ఆత్మను తెలుసుకునుము. అది ఇందులో చెప్పేది. అనగా ఈ సమస్త లోకాలు చెప్పాడు. దానికి తోడుగా ఇంకేం చేర్చాడయ్యా అంటే మనస్సు చెప్పాడు, ప్రాణాలు చెప్పాడు, ఇంద్రియాలు చెప్పాడు. ఇవి కూడా చేర్చుకో. ఇవన్నీ ఎక్కడ అంటే ఏకైక ఒకే ఒక్క. ఏంటది? ఆత్మ అంటే బ్రహ్మము.
ఆ బ్రహ్మమునందు స్థిరమై ఉన్నాయి అది తెలుసుకో. అయితే తర్వాత చెబుతున్నాడు, అన్యావాచో విముంచథ. అన్యోవాచ, అన్యోవాచ అంటే తక్కిన వాక్యములన్నింటినీ విముంచథ వదిలివేయి. అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే, ఇంకా ఎవరన్నా రకరకములైనటువంటి వాక్కులు చెబుతున్నారేమో, ఏమండి ఆతలో 3 లోకంలో మాత్రమే ఉన్నాడు, ప్రాణంలోనే ఉన్నాడు, ఇట్లా చెబుతున్నారే ఎవరన్నా చెబుతుంటే వాటిని విముంచథ వదిలివేయుము అది చెబుతున్నాడు. ఇది దీనిలో చెప్పు, విముంచథ వదిలివేయుము. ఇప్పుడు అమృతస్య ఏష సేతు. అమృతస్య, అమృతత్వము తెలుసుకున్నప్పుడు ఇదిగన తెలుసుకుంటే అమృతస్య ఏష సేతు, అమరత్వమును చేరుకొనుటకు అనగా సంసార సాగరమును దాటి అమరత్వమును చేరుకొనుటకు ఇది వారధి. వారధి అనంటే ఎవరు? ఏకైకమాత్మానం. ఏకైకమాత్మానం, ఒకే ఒక్క ఆత్మ పరమాత్మ బ్రహ్మము ఆధారము. ఎట్లా? వారధి. వారధి అంటే తెలుస్తుంది మనకి, సేతువు అని అర్థం. ఇంగ్లీష్లో బ్రిడ్జి. బ్రిడ్జి అవతల తీరానికి పోవటానికి పనికి వస్తుంది. ఏం చెబుతున్నాడు? సంసార సాగరమును దాటి అనగా ఈ ప్రపంచమును భవసాగరమును దాటి అవతల తీరమునకు పోవటానికి అనగా అమరత్వమును పొందటానికి, మోక్షమును పొందటానికి, పరమపదమును చేరుకొనటానికి ఈ ఏకైకం ఆత్మానం జానథ అది తెలుసుకున్నాము అని చెబుతున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నారు? ఒక పదం వేశాడండి, సేతు. అది సేతు అని అంటే ఏంటి అర్థం? వారధి. ఆ నది మీదనో సముద్రం మీదనో కట్టారండి. ఏది? సేతు కట్టారు. రామాయణంలో సేతు వస్తుంది. సేతు కథ చెప్పుకుంటుంటే ఆ కోతులన్నీ ఒక్కొక్క రాయి తీసుకెళ్ళి వేశారు. ఆ రాళ్ళు తేలినియి, దాని మీద నుంచి ఆ కోతులన్నీ అవతల ఒడ్డుకు చేరినాయి. ఇదంతా రామసేతువు అనే విధంగా చెప్పుకుంటుంటారు కథ. దాని యొక్క ఇది. దీనిలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ధ్వని ఉన్నది. ఏమిటంటే వాళ్ళు అవతలికి పోవటానికి అడ్డం ఏమంటూ వచ్చినాయి? నీళ్ళు అడ్డం వచ్చినాయి. నీళ్ళు అడ్డం వచ్చినాయి కాబట్టి నీళ్లను ఆపాలి. నీళ్లను ఆపితే అప్పుడు పోగలుగుతారు. నీళ్లను ఆపడానికి ఏం చేశారు? రాళ్ళు వేశారు. రాళ్ళు వేసేటప్పటికి ఏమైంది? నీళ్ళు ఆగినాయి. దాని గురించి నడిచిపోయినారు. ఇది మనకు కనబడుతున్నటువంటి. ఇక్కడ ఒక గొప్ప పూర్వపక్షం వేస్తున్నారు. ఏమిటనంటే వారధి అంటే అవతల తీరాన్ని చేరటం అంటున్నారు కదండి. అయితే ఇక్కడ పూర్వపక్షంలో ఏం చేస్తున్నారంటే అమృతస్య ఏష సేతు ఈ పదాన్ని పట్టుకున్నాడు పూర్వపక్షం వాడు. అమృతస్య ఏష సేతు, అమృతమునకు అంటే మోక్షమునకు. మోక్షానికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జి మీదుగా నడిచిపోతే ఆ బ్రిడ్జి చివరికి అక్కడ దిగంగానే అక్కడ మోక్షం ఉంది అనే కదా అర్థం. మనం యువతల బ్రిడ్జి నుంచి అవతల బ్రిడ్జి పోతున్నామంటే అక్కడ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేసుకు పోవాలి. అది ఆ ప్లేసుకు పోవాలి కాబట్టి ఆ ప్లేసు దగ్గర అక్కడ మోక్షం ఉంది అనమాట. అవతల తీరం ఉన్నట్లే కదా, ఒక తీరం అంటూ ఉన్నది కదా దాని అర్థం. ఒక తీరం ఉన్నది అంటే ఆ తీరం అక్కడికి వెళ్ళంగానే ఆ బ్రిడ్జి దిగంగానే పరమపదం మోక్షం సిద్ధిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ ప్రశ్న వేస్తున్నాడండి. అనగా పరమాత్మ అనంతం కదా, మరి అవతల తీరం అనేది బాగుంటుంది. పరమాత్మ అనంతం కదా, అటువంటప్పుడు పరమాత్మకు
అవతల తీరము ఉన్నది అని ఒక నిర్దేశం ఎలా చెబుతున్నాం పాయింట్ అది. అనంతం బ్రహ్మము, సర్వం కల్విదం బ్రహ్మ అన్నాం. సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు అక్కడ ప్లేస్ ఉందంటే పరమపదం ఉందన్నమాట. అందుట్లో అమృతస్య ఏష సేతుః అంటున్నావు. ఈ బ్రిడ్జి మీద నుంచి అవతలకు వెళ్ళాడు, వెళ్ళంగానే అక్కడ దిగంగానే మోక్షం వచ్చేస్తుంది, అంతే కదా దాని అర్థం. అంటే అక్కడ పరమపదం అంటే అక్కడ ఏం చెబుతున్నాడు అనమాట, ఆ బ్రహ్మానికి ఒక ప్లేస్ చెప్పేసేస్తున్నాడు. ఒక ప్లేస్ చెప్పేసండి, ఒక ప్లేస్ అంటే ప్రత్యేకంగా నిర్దేశిస్తున్నావు కదా మరి. ఎప్పుడు మరి నిర్దేశిస్తున్నప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అని అంటున్నావే మరి. ఇది పూర్వపక్షం వేసేసారు. ఎక్కడ పాయింట్ తీసుకొని చెప్పారు, ముండకోపనిషత్తులో ఉన్నటువంటి అమృతస్య ఏష సేతుః దగ్గర తీసుకొని పట్టుకున్నాడు. అది పూర్వపక్షం వేసేసాడు. ఇక సాగు ఇంక చెప్పు సమాధానం అన్నాడు. ఇది ఎందుకు చెబుతున్నానంటే శాస్త్ర చర్చలు అనేటువంటివి జరుగుతుంటాయి మన కంచి పీఠాధిపతి స్వాముల వారి దగ్గర, అటనే శృంగేరి పీఠం ఇక్కడ, అవి ఇక్కడ కూడా మన శృంగేరి శంకర మఠంలో కూడా శాస్త్ర చర్చలు జరుగుతుంటాయి. ఆ శాస్త్ర చర్చలు జరుగుతున్నప్పుడు ఓ 10 మంది కూర్చుంటారు. ఈ 10 మంది కూర్చొని ఆయన చెబుతాడు. ఆ చెప్పే ఆయన శాస్త్రం చెబుతున్నాడు. దివ్యాధికరణమే అని అనుకో, ఈ మంత్రం చెప్పేశాడు, యస్మిన్ జౌహ్ అని చెప్పాడు. చెప్పంగానే ఈయన పూర్వపక్షం వేసేసాడు. ఎస్ ఏషు సేతుః కాబట్టి అక్కడ పరమపదం చెబుతున్నారు కాబట్టి అక్కడ బ్రహ్మమునకు, అనంతమైన బ్రహ్మానికి అక్కడ ప్లేస్ చెబుతున్నావు, ఎట్లా కుదురుతుంది అని పూర్వపక్షం వేసేసాడు శాస్త్ర చర్చలు. అనేటప్పటికల్లా ఇప్పుడు నిజంగా చెబుతున్నాడు, ఇంకా వస్తున్నది అని చెప్పాడు. పరమాత్మ అనంతం కదా, అటువంటి పరమాత్మ మరొక తీరం ఉండదు కదా. కనుక ఇక్కడ చెబుతున్నది ఎవరిని గురించి చెబుతున్నావు, పక్కదారి తీస్తున్నాడు. చూసుకో ఎట్లా పక్కదారి తీస్తున్నాడు. వాయువున ఒకటి, ఎక్కడ సందు దొరికితే అక్కడల్లా చేరతాడండి పూర్వపక్షం. ఏమిటంటే ప్రధానము వచ్చి పట్టుకుంటాడు. ప్రధానం అంటే త్రిగుణములు, సాంఖ్యం వచ్చి పట్టుకుంటాడు వాడు. సాంఖ్యం నువ్వు చెబుతున్నది ఏంటి, సాంఖ్యం చెబుతున్నావా, వాయువు చెబుతున్నావా? వాయువు అంటే సర్వత్రా వ్యాపించినటువంటిదని మనకు వాయువు ఉన్నది కదా. మనకు ఈ ఉపనిషత్తులో కూడా, తైత్తీరీయ ఉపనిషత్తులో కూడా వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి. అక్కడ చెప్పాడుగా వాయువు త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారం అవతు అవతు మాం అవతు వక్తారం అని చెప్పాడు కదా మరి. కాబట్టి వాయువును అనుకుంటాం, పోనీ ప్రధానం అనుకుంటామండి. ప్రధానం అంటే త్రిగుణాలు. అంత క్రితం దాకా ఏం చేశారు, ప్రధానాన్ని పక్కన పెట్టేసేశారు. ప్రధానం అనేటువంటి జడ పదార్థం అంటే చైతన్యం కాదు, త్రిగుణాలు. అటువంటప్పుడు ఈ ప్రధానాన్ని బ్రహ్మం అంటాం ఏమిటనేది ప్రధానాన్ని కోర్టులో కేసు కొట్టేశాడు. ప్రధానం బ్రహ్మం కాదని చెప్పేశారు. మళ్ళీ వచ్చాడు, పునః మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఏమంటున్నాడు, వాయువా ప్రధానంగా మీరు చెబుతున్నది ఎవరిని, అమృతస్య ఏష సేతుః అది అక్కడ అంటున్నాడు. అవతలొట్టుకు చేరినటువంటిది ఉన్నారే, మీరు వాయువు దగ్గర చేరతాడా లేకపోతే ప్రధానం దగ్గర చేరతాడా అని ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షం. అని చెబుతుంటుంటే ఇక బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి వచ్చాడండి. దానిలో కూడా వాయువుని గురించి చెబుతున్నాడు. ఏమిటంటే వాయుర్వై గౌతమ తత్సూత్రం వాయునా వై గౌతమ సూత్రేణ అయంచ లోకః. ఇక్కడ ఈ పూర్వపక్షం వేయడానికి ఒక ఆధారం కూడా తెచ్చుకున్నాడు. ఏమిటి ఆధారం అంటే యాజ్ఞవల్క్య మహర్షి బృహదారణ్యోపనిషత్తులో వాయువు తత్సూత్రం వాయునా, దారం ఉంది, దారం ఏం చేస్తుంది, పూలన్నీ గుచ్చుకుంటుంటే ఒక పెద్ద దండ అయిపోతుంది, లేదా పూసలన్నీ గుచ్చుకుంటే మధ్యలో దారం ఉంటేనే కదా జరిగేది. తత్సూత్రం, ఆ తత్సూత్రం వాయునా. ఇక్కడ జాగ్రత్త చూడ, తత్సూత్రం, తత్ ఆ బ్రహ్మమే సూత్రం, అది అర్థం చేసుకోమన్నాడు. అది
తత్ అంటే అది అని అర్థం మామూలుగానే. కానీ తత్ అంటే ఆ బ్రహ్మం అనేటువంటి సూత్రం అన్నది ఆ దారం సమస్తంలో నిండి ఉన్నదిరా అని అర్థం చెబుతున్నాడు. వాయువు ఏంటి అన్నింటిలో నిండి ఉన్నదిరా అని చెప్తున్నాడు యాజ్ఞవల్క్య మహర్షి. అది అక్కడ ఆయన చెప్పి. అయితే వీడేం చేస్తున్నాడు పూర్వపక్షం, తత్ అది అన్న అది అంటే బ్రహ్మం అని చెప్పకుండా తత్ అది సూత్రం ఆ దారము వాయునా అంటే వాయువు వలె అంటే ఇక్కడ ఏంటి వాయువే దారంగా మొత్తం అంతా నిండి ఉన్నదా అది దీనిలో చెప్పేది. వీడు చూసుకుని ఎలా చెబుతున్నాడు, ఎలా మార్చుకున్నాడు. ఎందుకంటే తత్ శబ్దాన్ని ఎట్లా మార్చాడో తెలిసిన. తత్ అంటే అది అసలు. రెండోది అర్థం ఏంటంటే తత్ అంటే పరమాత్మ. ఓం తత్ సత్ ఇది అని భగవద్గీతలో చెప్పాడు. పరమాత్మ వాచకాలు ఇవి అని ఆయన అక్కడ ఆ సందర్భంలో చెప్పాడు. ఎవరికి? యాజ్ఞవల్క్య మహర్షి ఉద్దాలకుడికి చెప్పాడు. ఇప్పుడు ఒక విశేషం చెబుతాను. యాజ్ఞవల్క్య మహర్షి అని చెప్పేటప్పుడు మీకు ఎందుకంటే దీనిలో యాజ్ఞవల్క్య మహర్షిని గురించి సంపూర్ణంగా చాలా తెలుసుకోవాలి. వస్తాయి ఎటుగుడు తప్పదు. ఈ బ్రహ్మసూత్రాల్లో ప్రధానమైన వ్యక్తి యాజ్ఞవల్క్య మహర్షి. ఈయన గురించి ఏమిటంటే విశేషం, జనక మహారాజు గారు ఎవరు బ్రహ్మవేత్త, బ్రహ్మవేత్తలు చాలామంది ఉన్నారు. శాండిల్యుడని, అరుణి అని, ఉద్దాలకుడని ఇలా చాలామంది ఉన్నారు. ఈ వేదకాలంలో మనకు చాలా పేర్లు వచ్చారు. అశ్వరథుడు ఇందాక వచ్చాడు, బాదరి వచ్చాడు, ఇట్లా అనేక మంది ఉన్నారు బ్రహ్మవేత్తలు. అయితే ఈ బ్రహ్మవేత్తలలోకెల్లా వరిష్ఠుడు ఎవరు అది ఆయనకు కావాలి. వరిష్ఠుడు అంటే శ్రేష్ఠుడు, నెంబర్ 1 ఆయన కావాలి నాకు. ఆయన ఎవరో బయటపడాలి. అందుకని ఏం చెప్పాడు, 1000 ఆవుల్ని తీసుకొని వచ్చాడు. 1000 ఆవులకి బంగారం తొడిగేశాడు. బంగారం తొడిగేసి 1000 ఆవుల్ని చూపిస్తూ ఆ సభలో ఎవరండి బ్రహ్మ వరిష్ఠులు, మీలో బ్రహ్మశ్రేష్ఠులు, వాళ్ళు ఈ 1000 ఆవులుకి బహుమానం ఇచ్చేస్తా, ఎవరో తేలితే నేను ఇచ్చేస్తానన్నాడు. ఆ ఉన్నది ఒకరా ఇద్దరా ఉన్నది, ఒక పెద్ద సభ అది. ఇక నేను చెప్పాను, కొన్ని పేర్లు చెప్పానే, అట్లనే చాలామంది ఉన్నారు. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి కూడా ఉన్నాడు. యాజ్ఞవల్క్య మహర్షి తన శిష్యుడితో వచ్చాడు. ఆ శిష్యుడితో అంటాడు, ప్రియ శిష్యుడు అనమాట వాడు. ఆ శిష్యుడితోటి ఏమంటాడంటే, ప్రియదర్శనుడు వాడి పేరు, ఆ శిష్యుడి పేరు. ఒరే ఈ 1000 ఆవుల ఇంటికి తోలుబారా అన్నాడు. నేనే బ్రహ్మవరిష్ఠుణ్ణి, నేను గెచ్చేసాను, అయిపోయి తీసుకుపోరా అని అన్నాడు. వాడు ఆ ప్రియదర్శనుడు 1000 ఆవుల ఇంటికి తీసుకుపోయినాడు. ఆ 1000 ఆవుల ఇంటికి తీసుకుపోయేటప్పటికీ అక్కడ చాలామందికి ఏమని వచ్చింది, మేము ఇంతమంది మనగాళ్ళం ఉంటే, బ్రహ్మవరిష్ఠులు ఉంటే, ఇంతమంది ఉంటే నువ్వు అక్కడివి బ్రహ్మవరిష్ఠుడివా? అందులో ఆ జనక మహారాజు గారి దగ్గర ప్రధానమైనటువంటి ఆయన ఉన్నాడు, ఒక ఆయన అశ్వలుడు. అశ్వలుడు అనేటువంటి ఒక బ్రహ్మ ఋషి ఉన్నాడు. ఆయన మొట్టమొదట ముందు వచ్చేసాడు. ఏమయ్యా నీకేమో పెద్ద ఇదిగా చెబుతున్నావే, మేమంతా ఇంతమంది ఉంటే మేమేమో తీసుకోలేకనా? బ్రహ్మవరిష్ఠులు ఎవరో, మేమందరం బ్రహ్మవరిష్ఠులమే, నువ్వే పెద్ద వచ్చావే, చెప్పు సమాధానాలు అని మొట్టమొదట నెంబర్ 1 దిగాడు. చూసుకోండి ఎలా ఉంటుందో. అశ్వలుడు ప్రశ్న వేశాడు ఎవరిని? యాజ్ఞవల్క్య మహర్షిని. మృత్యువుల గురించి చెప్పు చూద్దాం అన్నాడు. చెప్పాడు సమాధానం. తర్వాత పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక ఋషి ఆర్తభాగుడు వచ్చాడు. ఆయన అయిపోయిన ఆర్తభాగుడు మళ్ళీ ఈయన ఒక ప్రశ్న మొదలుపెట్టాడు. ఆయన ఉన్నాడు, గ్రహాలను గురించి చెప్పు చూద్దాం. గ్రహాలంటే దేవతలు, వీళ్ళందరిని గురించి చెప్పు చూద్దాం, ఏంటో ఎంతమంది ఉన్నారో ఏమిటో చెప్పాడు. భుజ్యుడు అనేటువంటి ఒక ఋషి వచ్చాడు. ఆయన అశ్వమేధ యాగం గురించి చెప్పయ్యా, అసలు అశ్వమేధ యాగం చేశారనుకో, వాళ్ళు చేసిన వాళ్ళు ఎక్కడికి పోతారో చెప్పు, అశ్వమేధ యాగం చేసినటువంటి వాళ్ళు అన్నాడు ఆయన. ఉషస్థుడు వచ్చాడు. తర్వాత ఉషస్థుడు వచ్చి అపరోక్షమైన బ్రహ్మమును గురించి చెప్పు. బ్రహ్మం ఎప్పుడు కంటికి కనపడడు కదా, అపరోక్షం కదా, ఆ బ్రహ్మాన్ని గురించి చెప్పు చూద్దాం చెప్పాడు.
ఖగోళుడు వచ్చాడు. ఖగోళుడు ఆయన అపరోక్ష బ్రహ్మను గురించి ఆయన కూడా ఇదే ప్రశ్న వేశాడు, చెప్పాడు. గార్గి వచ్చింది. గార్గి 2 సార్లు వస్తుంది. ఈ మొదటిసారి గార్గి వచ్చి ప్రశ్నలు వేస్తే చొప్పదంటు ప్రశ్నలు వేయవాకు, నీ ఇష్టం పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసామంటే తల తెగుతుంది అని అంటాడు. దాంతో ఈ గార్గి వెనక్కి పోతుంది. 4 అడుగులు వెనక్కి వేసి వెనక లైన్లో పోయి కూర్చుంది గార్గి. ఆ తర్వాత ఉద్దాలకుడు వచ్చాడు. ఉద్దాలకుడు అనేటువంటిది మన నచికేతుడిలో కూడా వస్తుంది. నచికేతుడి తండ్రి ఉద్దాలకుడు. ఆ ఉద్దాలకుడు వచ్చి, అయ్యా సూత్రాత్మని గురించి చెప్పు. సూత్రం అంటే దారము. ఈ దారంలో మొత్తం బ్రహ్మాండం అంతా నిండి ఉన్నది అనేది చెప్తాడు. దాని గురించి చెప్పు అన్నట్టు చెప్పాడు. మళ్ళీ గారికి వచ్చిందండి ఈసారి. గారికి వచ్చి ఈసారి ఎలా మాట్లాడిందో తెలుసా? మొట్టమొదటి చివాట్లు పెట్టాడు కదా, ఈసారి ఎలా మాట్లాడింది అంటే, అయ్యా సభాసదులారా, మీ అందరికీ నమస్కారం. నేను ఈయనని ఒక 2 ప్రశ్నలు వేయదలుచుకున్నాను, మీ అనుమతి కోరుతున్నాను అన్నది. అంతకుముందు లేదు అది ఆ సంగతి. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నది. ఈ ప్రశ్నలు వేసేసింది. ఎవరు? గార్గి. ఏమిటది? జిలోకము కంటే పైన ఏమున్నదే చెప్పు అన్నది. ఇప్పుడు మనం జిలోకాలు చెప్పుకుంటున్నాం. 3 లోకాలు, జిలోకము, అంతరిక్షము, భూలోకం, 3 లోకాలు వచ్చినాయి. ఇప్పుడు జిలోకం కన్నా పైన చెప్పాలి అని ప్రశ్న వేసింది. దాని గురించి కూడా అంతా వివరంగా చెప్పేశాడు గారికి. ఇక్కడ చరిత్రలో ఈ స్త్రీ విద్య గురించి, స్త్రీలు గొప్ప అనేటువంటి విషయాన్ని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఈ గారికి వేసిన ప్రశ్న, ఆ ప్రశ్నలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయన చెప్పినటువంటి సమాధానం, ఈ 2 చాలా ఆధారమైనటువంటి, అందుకని చాలా ప్రశస్తి చెందినటువంటిది ఈ గార్గి. ఆ గారికి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తర్వాత శాకల్యుడు వచ్చాడు చివరికి. శాకల్యుడు ప్రశ్న వేశాడు, దేవతలు ఎంతమంది చెప్పండి అన్నాడు. ఇప్పుడు మనం సహజంగా దేవతలు ఎంతమంది అని అంటే 33 మంది అండి దేవతలు, లేదా 3 కోట్లండి అని చెబుతాం. కానీ ఆయన దేవతలు ఎంతమంది అని చెప్పాడు? మొట్టమొదటి 3316 మంది చెప్తాడు. చివరికి ప్రశ్న వేసుకుంటూ పోతే 1.5 దేవత అంటాడు. ఈ 1.5 దేవత ఎవరని అంటే 1 బ్రహ్మం. అట్లా మనకి దీనిలో వస్తుంది. దేనిలోనంటే మనకు బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆ ప్రశ్నలు వేస్తుంటే ఈ సమాధానం ఏమిటి, ఇంతటి లెక్క చెబుతున్నాడే ఏమిటి, ఎవరు ఈ దేవతలు ఎక్కడున్నారు ఏమిటనంటే మనకు తెలియని విషయం అంతా కూడా ఆ బృహదారణ్యకోపనిషత్తులో ఉంది. అంత ఆశ్చర్యం వేస్తుంది. శాకల్యుడు వేసిన ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పేశాడు. ఇక అంత అయిపోయిన తర్వాత ఇక జనక మహారాజు కుర్చీలో కూర్చొని అన్ని వింటున్నాడు కదా. ఇక జనక మహారాజు గారు కుర్చీలోంచి దిగి వచ్చి యాజ్ఞవల్క్య మహర్షిని, అయ్యా మీరు నాకు బ్రహ్మోపదేశము, బ్రహ్మతత్వము, ఆత్మోపదేశము, ఆత్మని గురించి చెప్పండి అని అంటే మరలా 2 చాప్టర్లు జరిగింది. అందుకని అక్కడ కూడా చరిత్రలో యాజ్ఞవల్క్య జనక మహారాజుల యొక్క సంభాషణ ఇంపార్టెంట్. అక్కడ జరిగినటువంటిది ఆత్మతత్వాన్ని గురించి జరిగింది బృహదారణ్యకోపనిషత్తులో. ఆ బృహదారణ్యకోపనిషత్తులో మనం ప్రత్యేకంగా చెప్పుకున్న వీడియోలు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఇదివరకు విన్నారు వీళ్ళందరూ. మన రవిశంకర్ ప్రధానంగా, రవిశంకర్కి తెలుసు. దానిలో అప్పుడు మాధవ్ కూడా వచ్చినట్టున్నది ఈ బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినప్పుడు. ఇట్లా మనం ఈ యాజ్ఞవల్క్య మహర్షిని గురించి మనం కొంతవరకు ఈయనని 9 మంది ప్రశ్నలు వేశారు. 9 మంది ప్రశ్నలు వేస్తే ఏమిటి ప్రశ్నలు వేసింది? ప్రధానమైనట్టు అసలు ఏంటి? బ్రహ్మను గురించే ప్రశ్నలు వేయటం. ఏదైతే అంటే బ్రహ్మను గురించే ప్రశ్నలు వేస్తే ఆయన అన్నింటినీ సమాధానాలు చెప్పాడు. ఆ సందర్భంలో అరుణి అనేటువంటి వాడు వేసిన ప్రశ్నకి, అరుణిగాడు ఉద్దాలకుడు, అరుణి కొడుకు ఉద్దాలకుడు అనేటువంటి ఆయన వేసిన ప్రశ్నకు సమాధానము ఇందులో చెబుతున్నాడు. అరుణి సంవాదంలో, అంటే అరుణి అన్న ఉద్దాలకుడు ఇద్దరు ఒకటే. దీనిలో ఆ సంవాదంలో సమాధానం వాయుర్వై గౌతమ తత్సూత్రం వాయునా వై గౌతమ సూత్రేణ అయంచ లోకః పరశ్చ లోకః సర్వాణి భూతాని సమృద్ధాని భవంతి. వాయువయ్య సమస్త భూతములు ఒకే దారంతో ముచ్చబడ్డాయి. అది
ఒకే దారంతో కూర్చోబడ్డాయి. అంటే వాయువు ఇహపరలోకములలో ఉన్నది అంతా ఉన్నది. ఇంకా ఏమిటంటే సమస్త భూతములు కూడా ఈ విధంగా ఉన్నది. అంటే వాయువు సర్వత్రా వ్యాపించి ఉన్నది. అలానే సమస్త భూతాలను ఇవన్నీ కూడా ఈ దారం చేత గుచ్చబడి ఉన్నటువంటివి అని చెప్పాడు. ఈ వాయువు ఏమిటి అని అంటే వాయువు చేతనే ఇహపరములు. వాయువు అనేటువంటిది ఇక్కడ దారం. ఆ దారము ఈ జగత్తు అంతటికి ఆయతనం. అది ఇక్కడ వాయువుని దారంగా తీసుకున్నాడు. అంటే వాయువు సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఆ వాయువు ఎవరు అని ఇందాక చెప్పాం కదా. ఏమిటనంటే ఆ వాయువుని గురించి వరుసగా చూసుకుంటే నమో బ్రహ్మణే నమస్తే వాయోః, నమో బ్రహ్మణే నమస్తే వాయోః, త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి తైత్తీర్యంలో చెప్పాడు. వాయువు ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి అని చెప్పారు కదా. కాబట్టి ఇక్కడ వాయువు బ్రహ్మమేనండి. బ్రహ్మమునకు అనేక పేర్లు. ఒక చోట పరమాత్మ అంటాం, ఒక చోట ఆత్మ అంటాం, ఒక చోట ఇట్లా ఈ విధంగా చెబుతాం. అట్లనే ఇక్కడ మాత్రము సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది ఏమిటి? వాయువు. ఆ వాయువు అనేటువంటి బ్రహ్మము ఈ జగత్తందరికీ ఆధారము అని చెప్పేసింది. వాస్తవానికి వాయువు లేనిది ఇంకేముంది? అన్నం లేదనుకోండి, ఏం పర్వాలేదు, 2 రోజులు దాకా ఉండొచ్చు. నీళ్లు లేకపోతే కాసేపటి దాకన్నా ఉండొచ్చు. అసలుది వాయువు లేకపోతే ఎలా ఉంటుంది చూడండి. వాయువు లేకపోతే మనిషే కాదు, సరే సమస్త భూతములే కాదు, ఈ కనబడుతున్నటువంటి స్థావరములు ఉన్నాయి, చెట్లు, ఇవన్నీ కూడా వాయువు లేని ఏం పని చేయవు. ఆ వాయువు అలా బ్రహ్మము, వాయువే బ్రహ్మం ఇక్కడ అని చెప్పేశారు. ఈ సమాధానం అక్కడ చెప్పారు. కాబట్టి ఈ పూర్వపక్షం ఆయన ఏం తీసుకున్నాడు? అక్కడ వాయువు బ్రహ్మం అని చెప్పారు కదా యాజ్ఞవల్క్య మహర్షి. కాబట్టి మీరు ఈ వారధి దాటిపోతే, బ్రిడ్జి దాటిపోతే అవతల తీరమున వాయువు ఉన్నది కదా, వాయువు అనే బ్రహ్మం ఉన్నది కదా అని అంటున్నాడు. అది దీన్ని ఆధారంగా చేసుకొని ఇలా ప్రశ్న వేస్తున్నాడు. ఇది ఈయన చేసినటువంటి ప్రశ్న. ఈ పూర్వపక్షానికి ఎంత బాగా పట్టుకున్నాడో చూసుకో. ఎక్కడ యాజ్ఞవల్క్య మహర్షి చెప్పిన సమాధానాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇది అర్థం. తన వైపు తిప్పుకొని ఆన్సర్ ప్రశ్న వేసి చెప్పమంటున్నాడు అని అంటే అప్పుడు సమాధానం ముండకోపనిషత్తులో తమేవ ఏకం జానథ ఆత్మానం, మళ్ళీ మంత్రాన్ని ఒకసారి చదవండి అంటున్నాడు. ఏమిటంటే తం ఏవ ఏకం, 2వ లైన్లో తం ఏవ ఏకం జానథ ఆత్మానం. ఏకం, ఇక్కడ ఏకం ఒకే ఒక, ఆత్మానం తమేవ ఒకే ఒక్క ఆత్మానం పరమాత్మయే. ఇక్కడ జానథ అంటే తెలుసుకునుము, ఆ ఒకే ఒక ఆత్మయే. తమేవ, తం ఏవ అంటే ఒకే ఒక ఆత్మను మాత్రమే తెలుసుకో అని చెబుతున్నాడు ఇక్కడ. తమ్ అంటే ఆ అని అర్థం, ఏవ అదే, అదే ఆ ఏకం, ఆ ఒక్కటిదే ఆత్మానం జానథ తెలుసుకో. ఒకే ఒక్క ఆత్మానం అంటే అది, అంతేగాని 2 లేవు. అంటే వాయువు ఒక ఆత్మానం రకరకాలుగా చెబుతున్నారేమో, అట్లా కాదు. అందుకని మంత్రంలోనే చెప్పాడు తమేవం ఏకం జానథ ఆత్మానం అని చెప్పి అన్యా వాచో విముంచధ అన్నాడు. అక్కడే చెప్పాడండి. అన్యో అంటే ఇక ఇతరమైనటువంటి వాక్కులు ఎవరన్నా చెబుతుంటే వాటిని వదిలేసేయి. అంటే ఇదిగో నువ్వు చెప్తున్నావే వాయువా ప్రధానమా అని అంటున్నావు కదా, వాటిని వదిలేసేమని మంత్రంలోనే చెప్పేసి. ఇలా ప్రశ్నలు ఎవరన్నా వేస్తారేమోనని ఆ ముండకోపనిషత్తులోనే ఒకే ఒక్క ఆత్మయే అని చెప్పాడు. ఆత్మ ఉన్నది ఒకే ఒక్కయే, ఒకటే ఒక్కటి. ఆ ఆత్మ ఎటువంటిది అని అంటే పై లైన్లో చెప్పాడు.
కాబట్టి నువ్వు చెబుతున్నటువంటిది వాయువు ప్రధానము అనేటువంటి రెండు పదములు ఇక్కడ కుదరవు అని చెబుతున్నాడు. ఈ రెండు పదాలు కుదరవు. కాబట్టి ఆత్మానం ఒకటే ఒకటి, తమేవ ఏకం జానథ ఆత్మానం, ఆ ఒకే ఆత్మను తెలుసుకో అని చెప్పారండి. అది ఇక్కడ వాయువుని బ్రహ్మము మాదిరిగా బ్రహ్మం వలె అనే విధంగా చెప్పాడు. కానీ వాయువు అలా చెప్పాడండి. మీరు అనేటువంటి వాయువు అవతలానంటే మనం నువ్వు అట్లా అని చెప్పుకుంటున్నావు. చివరికి ఏం చెప్పుకోవాలంటే మనం ఈయన చెప్పినట్టు పూర్వపక్షం చెప్పినట్టుగా చెప్పుకునేటైతే వాయువే బ్రహ్మము అని స్థిరం చేయాలి. కానీ ఈ సందర్భంలో మాత్రము ఆ తైత్తీరీయంలో చెప్తాం అక్కడ వాయువే బ్రహ్మము అది. కాబట్టి బ్రహ్మము సర్వత్రా నిండి ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఈయన వేసిన ప్రశ్న ఏంటి? వాయువు అంటే పంచభూతాల్లో వాయువు వేసేసాడు. పంచభూతాలలో ఉన్నటువంటి వాయువుని చెప్పేశాడు. ఇక్కడ ఈ వాయువు అంటే ఏం చెబుతున్నాడంటే బ్రహ్మము అని చెబుతున్నాడు. వాయువు అంటే బ్రహ్మము అని చెబుతున్నాడు. అది ఇక్కడ విశేషం. అటువంటిది ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఇంకా చాందోగ్యంలోకి వచ్చాడు. ఇక అక్కడి బృహదారణ్యకోపంలో నుంచి చాందోగ్యంలోకి వచ్చి ఏం చెబుతున్నాడంటే సత్ మూలాః సోమ్య ఇమాః ప్రజాః సత్ ఆయతనాః సత్ ప్రతిష్ఠాః. ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడనంటే సత్ పదార్థం తీసుకొచ్చాడు. సత్ మూలాః, సౌమ్య అంటే బుద్ధిమంతుడా అని అర్థం. ఆ బుద్ధిమంతుడా. సత్ అనేటువంటిది మూలాః మూలము. ఇమాః ప్రజాః సత్ ఆయతనాః, ఈ ప్రజలందరూ అనగా ఈ ప్రాణులందరూ సత్ ఆయతనాః, సత్తు మీదనే ఆయతనాః ఆధారపడి ఉన్నారు. బ్రహ్మము మీదనే ఆధారపడి ఉన్నారు. బ్రహ్మ మీదనే జీవించుతూ ఉన్నారు. బ్రహ్మములోనే లీనమవుతూ ఉన్నారు అని కూడా అక్కడ సత్పదార్థమునే సత్శబ్దమునే ఈ బ్రహ్మముగా ఉపయోగించి చెప్పారు. ఇది ఇక్కడ చెప్పేది. ఇక్కడ కాబట్టి పూర్వపక్షంలో చెప్పినటువంటి వాయువు లేక ప్రధానమా అనేటువంటి మాటల్ని పక్కన పెట్టేసేసారు. ఇవి ప్రధానంగా చూసుకోండి అని చెబుతున్నారండి. అందుకనే అన్యథా అన్యాం వాచాం విముంచధ, అన్యాం వాచాం విముంచధ అంటే మరి ఒక మాటల్లో విముంచధ వదిలివేయము అని అర్థం. అది అట్లా అనమాట. అది అయితే కొన్ని చోట్ల ఎలా ముడుస్తుంటుందంటే ఆయన పూర్వపక్షం వేసింది బ్రహ్మము వాయువు బ్రహ్మం అనే చెప్పాడు కదా, దైత్యర్యంలో కూడా వాయువు బ్రహ్మం అనే చెప్పాడు కదా, మరి బ్రహ్మం అని ఎందుకు అనకూడదు వాయువు అనేటువంటి మాట వేశాడు. వాయువు బ్రహ్మం అని ఎందుకు అనకూడదయ్యా అని అంటే బ్రహ్మం అని అనటానికి చెప్పినటువంటి సూత్రం ఏమిటి? ఏకం సత్ అని చెప్పాడు. మరి అక్కడే ఏకం వాయువు అని చెప్పొచ్చుగా, ఏకం వాయువు అని అక్కడే చెప్పొచ్చు కదా, ఇట్లా చాలా చోట్ల కూడా చెప్పొచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాయువును బ్రహ్మము అనేటువంటి పదంలోకి తీసుకొని వచ్చి చెప్పాడు. అది అలా అర్థం చేసుకోవాలి. అందుకు ప్రధానమైనటువంటి సూత్రం ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఏంటంటే అన్నిటికన్నా పైన సుపీరియర్ ఏమిటి? సుప్రీంకోర్టు అన్ని చిన్న కోర్టులు ఇచ్చినవి మొత్తం కొట్టిపారేస్తుంది. మొత్తం క్యాన్సిల్ అంటే మేల్కొండ ఊరుకోవాలి ఇంకంటే. అట్లే సుప్రీంకోర్టు ఏదేనంటే వేదంలో ఏం చెప్పాడు? ఏకం సత్ అని చెప్పాడు కదా. ఏకం సత్ విప్రాక్ బహుధా వదంతి ఇంద్రం యమం వరుణం అగ్నిం మాతరిశ్వారావు అని చెప్పాడు కదా. కాబట్టి ఏకం సత్ అని చెప్పాడు కదా, సత్ అని చెప్పాడు, సత్పదార్థము సత్ అనేటువంటి చెప్పాడు కదా. అలానే ఇంకా వీటిల్లో కూడా సర్వం కల్విదం బ్రహ్మ, మరి బ్రహ్మ అని అన్నాడుగా, మరి వాయు అనొచ్చు కదా, అక్కడ వాయు అనొచ్చు కదా. అందువలన ఆ శబ్దం ఏంటంటే సమస్తాన్ని సూచించేటువంటి అపరిమితమైనటువంటి అర్థాన్ని తెచ్చేటువంటిది బ్రహ్మము అలా అన్నమాట. అది దానితోటి అందువల్ల తమేవ ఏకం జానథ ఆత్మానం అని చెప్పాడు. అలానే చాందోగ్యం ఉపనిషత్తులో సత్ పదార్థాన్ని తీసుకొచ్చాడు.
సత్ అనేటువంటిదే మూలము. ఈ సత్ అనేటువంటిదే సమస్తమైనటువంటి ప్రాణులకి ఆధారము, సమస్తమైన ప్రాణులకి జీవింపజేసేది, అలానే సమస్తమైన ప్రాణుల్ని లయం చేసుకుండేది అది. సత్యం పరం ధీమహి, సత్యం పరం ధీమహి, ధీమహి ధ్యానింతును. ఎక్కడొచ్చింది సత్యం పరం ధీమహి? అక్కడ చెప్పాడు. జన్మాద్యస్య యతః, మనకు జన్మాద్యధికరణంలో వచ్చినప్పుడు భాగవతంలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకాన్ని తీసుకొని చెప్పాడు. అసలు ఇది స్టార్టింగ్ భాగవతంలో ఉన్న మొదటి శ్లోకాన్ని తీసుకొని స్టార్టింగ్ చేశాడు ఈ బ్రహ్మసూత్రాలు. కాబట్టి అక్కడ సత్యం, సత్ అంటే సత్యం. ఆ సత్యం పరంధీం, పరమం ఏమిటంటే సత్యము పరము. ఆ సత్యం ఏమిటంటే పరము అనక ఆ పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మమే సత్యము, ఆ పరబ్రహ్మమే సత్యము అది చెబుతుంది. అటువంటి పరబ్రహ్మము, సత్యమైన పరబ్రహ్మాన్ని ధీమహి ధ్యానించుతున్నాను, ఆ పరబ్రహ్మను ధ్యానించున్నాను. అలా సత్ పదార్థం. ఇంకా చెబుతున్నాడు ముండకోపనిషత్తు బ్రహ్మమును గురించి. బ్రహ్మ ఏవా ఇదం అమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణశ్చ ఉత్తరేణ అధశ్చ ఊర్ధ్వంచ. ముండకోపనిషత్తులో చెప్పినటువంటి బ్రహ్మము సమస్త దిక్కుల యందు ఉన్నాడు అని చెప్పటం. అది బ్రహ్మమే అమృతము, బ్రహ్మమే ముందు వెనక అన్ని దిక్కుల మన్నంట వ్యాపించి ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు కదా. సమస్తము బ్రహ్మం సమస్త దిక్కుల్లో ఉన్నాడు, సమస్తము బ్రహ్మమే. కనుక ఇక్కడ నిర్గుణ బ్రహ్మమే ఇక్కడ చెబుతున్నారు. ఇందాక ఇంత క్రితం వైశ్వానర ఉపాసనలో ఏమిటాయనంటే అంతా సగుణం బ్రహ్మం చెప్పి ఇది ఇవి ఈ ద్యులోకం శిరస్సు, ఈ కన్ను సూర్యుడు, భూమి పాదాలు, ఇట్లా ఆకారం చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి ఏమన్నాడు ప్రాదేశమాత్రుడు, అంగుష్ఠమాత్రుడు అని చెప్పుకుంటూ వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆ మాటలు చెప్పటంలా. ఇక్కడేం చెబుతున్నాడు? అంత నిర్గుణం చెబుతున్నాడు. ఆకారం లేదు, నిరాకారం. ఆ నిరాకారమైన బ్రహ్మాన్ని గురించి చెబుతున్నాడు. ఆ నిరాకారమైన బ్రహ్మము సమస్తము నిండి ఉన్నాడు అని చెప్పటం. ఇంకా విశేషం ఋగ్వేదంలో ఉన్న మంత్రం తీసుకుంటున్నాడు. ఋగ్వేదంలో సదాధార పృథివీ ధ్యాముతే ధ్యాముతే మాం, ఆ బ్రహ్మమే భూలోక ద్యులోకాలను ధరించి ఉన్నాడు అని ఋగ్వేదం చెప్పింది. ఋగ్వేదం అంటే అన్నిటికన్నా మొట్టమొదటిది ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలోనే ఆ బ్రహ్మము ఈ మూడు లోకములను ధరించి ఉన్నాడు అని చెప్పేశాడు. ఋగ్వేదం చెప్పేశాడు. దాన్ని బట్టే మనకు ద్యుభ్వాధ్యాయతనం స్వశబ్దాత్ అని ఇక్కడ చెప్పటం అనమాట. స్వశబ్దాత్, స్వశబ్దాత్ అంటే ముండకోపనిషత్తులో చెప్పినటువంటి మంత్రాన్ని ఆధారంగా చెబుతున్నాడు. దాని ప్రకారంగా స్వశబ్దాత్ అని అంటే ఇది ఋగ్వేదంలో ఉన్న శబ్దం, ఇవి కూడా తీసుకోవాలి. కాబట్టి ఈ మూడు లోకాల్లోనూ ఉన్నాడు అని. ఇప్పుడు భూలోకము పైన అంతరిక్షము, పైన ఆ పైన ద్యులోకము ఉన్నది. మనం భూలోకం మీద కూర్చున్నాం. భూలోకం వరకు ఎంతవరకు ఉన్నది? సూర్యుడి దాకా భూలోకమే. ఆ సూర్యచంద్రుల యొక్క కాంతి అంతా భూమి మీద పడుతున్నది. సూర్యలోకం దాకా భూలోకమే, గదే లేదు. అంతవరకు ఒక లెక్క. సూర్యమండలం దాటిపోయిన తర్వాత నక్షత్ర మండలం. ఈ నక్షత్ర మండలం అంతా అంతరిక్షం. అంతరిక్షం అంతః లోపల రిక్, రిక్ అంటే నక్షత్రం. రిక్ అనే మా అర్థ పదానికి నక్షత్రం. నక్షత్రములు లోపల ఉన్నది. అంతరిక్షం అంటే నక్షత్రాలు ఉన్నది అని అర్థం. చివరికి ఈ నక్షత్రాలు 27 నక్షత్రాలు అని చూసుకున్నాం. ఈ 27 నక్షత్రాలు తర్వాత సప్తఋషి మండలం ఇవి చూసుకున్నాం. సప్తఋషి మండలం పైన ధ్రువ మండలం ఉంది. సప్తఋషి మండలం పైన ధ్రువ మండలం. ధ్రువమండలం అంటే ఒక
నక్షత్రం ఉంది, ధ్రువ నక్షత్రం ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం సెంటర్ దేటికి, వీటన్నిటికీ ఆ ధ్రువ నక్షత్రం యొక్క శక్తి వలన ఈ సప్తఋషి మండలం, ఈ నక్షత్ర మండలం, ఈ అంతరిక్షం, ఈ భూలోకాలు ఇవన్నీ నడుస్తున్నాయి. అది చెప్పారు, ఇవన్నీ నడుస్తున్నాయి. ఇందులో ఆ ధ్రువ నక్షత్రం చుట్టూ ఇంకొక సప్తఋషి మండలం ఉంది. సప్తఋషి మండలం అంటే మనకు మామూలుగా ఆకాశంలో కనపడుతూనే ఉంటుంది, సప్తఋషి మండలం కనపడుతుంది. అదిగాక ఒక సప్తఋషి మండలం ధ్రువ నక్షత్రానికి టచ్ అయ్యి ఉంటుంది. అది ఒక్కొక్క పాదం ఏదో కొన్ని వేల సంవత్సరాలు గడిస్తే ఒక్కొక్క పాదం గడుస్తుంటుంది. అది రౌండ్ తిరుగుతుంటుంది ధ్రువ నక్షత్రం చుట్టూ. దాన్ని బట్టి ఇది రౌండ్ తిరుగుతుంటాయి, దాన్ని బట్టి ఇది రౌండ్, దీన్ని బట్టి ఇది రౌండ్, కింద వరుసగా రౌండ్ తిరుగుతుంటుంటాయి. ఆ ధ్రువ నక్షత్రాన్ని మామూలుగా సప్తఋషి మండలాన్ని దర్శించని చేసుకోవచ్చు. ఆ ధ్రువ నక్షత్ర మండలం ఎక్కడ ఉన్నదా అని చూసుకొని పౌర్ణమి రోజున బాగా తీవ్రంగా చూసినా కానీ ఎక్కడో మనం ఊహించుకోవటమే కానీ మనం కనిపెట్టలేము ఆ ధ్రువ నక్షత్రాన్ని. అంటే ఆ ధ్రువ అంటేనే ఒక నక్షత్రం ఉంది అక్కడ సెంటర్లో. ఆ నారాయణుని తపస్సు చేశాడు ధ్రువుడు. ఆ ధ్రువుడికి తపస్సు చేస్తే నారాయణుడు వచ్చాడు. నారాయణుడు వచ్చిన తర్వాత నీ తపస్సు మెచ్చుకున్నాను అన్నాడు. నీ పేరుతోటి నీ పేరు చెప్పుకోవడానికి అన్నట్టుగా పైన ఒక సెంటర్లో ఒక నక్షత్రం ఉందిరా, కాబట్టి ఆ నక్షత్రం నీ పేరు పెట్టేస్తున్నాను అన్నాడు. అది ధ్రువ నక్షత్రం. ఈ ధ్రువ నక్షత్రం దాకా ఉండేటువంటిది అంతా కూడా ఉన్నదే చూసాం. అంతరిక్షం అనేటువంటిది అయిపోయింది. అంతరిక్షం అనేటువంటిది ధ్రువ నక్షత్రం దాకా అంతరిక్షమే. ఆ ధ్రువ నక్షత్రం దాటిపోయిన తర్వాత ద్యులోకం. ఆ ద్యులోకం స్వర్గలోకం. అది ఇక్కడ అర్థం. ద్యులోకం అంటే ధ్రువ నక్షత్రానికి ఇంకా దాటిపోయిన తర్వాత కూడా నేను చెబుతున్నాడు. అది అనగా అర్థం ఏంటి, మన కంటికి ఇంకా కనపడదు, అంత విశాలమైనటువంటిది అని చెబుతున్నాడు. అందుకనే మనకు ఇందులో కూడా ఇంతింత ఇవ్వటం ఇంతయ్యే అనే దానిలో కూడా దానిలో చెప్పేటువంటిది కూడా ఆ ధ్రువ నక్షత్రం దాకా వెళ్ళిపోయినాడు అంటే ధ్రువ నక్షత్రం శిరస్సు అని చెప్పాడు. అక్కడ శిరస్సు కింద అంటే బహుశా ధ్రువ నక్షత్రాన్ని ద్యులోకంగా భావించుకోవచ్చు అన్నట్టు కూడా అర్థం వస్తుంది. ఇది ద్యులోకం అంటే ధ్రువ నక్షత్రాన్ని ఒక రకంగా అలానే చెప్పుకోవచ్చు కూడా. ఎందుకనంటే నారాయణుడికి 21 అవతారాలు ఉన్నాయి, 21 ఏకవింశతి అవతారాలు. దానిలో 10 అవతారాలు ముఖ్యమైనవి. దానిలో ధ్రువుడు కూడా ఆయనే ఒక అవతారం. అంటే ఆ ధ్రువుడు అంటే అర్థమే ధ్రువ నక్షత్రం. అసలు ఇక్కడ అర్థం ఏంటంటే ధ్రువ నక్షత్రం అని అర్థం. అసలు ఇది భాగవతంలో చెప్పాడు. అది ఆ ధ్రువ నక్షత్రం కూడా పరమాత్మయే. ఆ పరమాత్మ చుట్టూనే తిరుగుతున్నారు ఈ మిగిలినటువంటి లోకాలని అసలు అర్థం. అది ఆ నక్షత్రానికే వీడి పేరు పెట్టారు. ఆ నక్షత్రమే పరమాత్మ, ధ్రువ నక్షత్రం. మీకు ఏదో పోల్ అనే ఏదో సెంటర్ పోల్ అని ఏదో సైన్స్లో ఎక్కడ వచ్చింది. నేను రాసినటువంటి అది పరిజ్ఞానం పుస్తకంలో సెకండ్ పార్ట్లో రాశాను. అది ఈ ఖగోళ శాస్త్రం గురించి. అది ప్రింట్ కాదు, అది సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్టే ప్రింట్ అయింది. సరే, ఏమైనా సరే ఈ 3 లోకములంతా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు బ్రహ్మము అని చెప్పటం ఇందులో ఈ సూత్రంలో చెప్పేటువంటిది అనమాట. ఇది ఎలా చెబుతున్నామంటే స్వశబ్దాత్. స్వశబ్దాత్ అంటే ముండకోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాన్ని బట్టి, ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాన్ని బట్టి చెబుతున్నాను అని చెబుతున్నాడు. అని చెప్పి చివరికి యాజ్ఞవల్క్యుడు చివరి చెబుతున్నాడు. ఇంకా దీనిలో జానసంజయం చెప్పుకున్నాం కదా. ఇక్కడ దీనిలో తమేవ ఏకం జానద ఆత్మానం. ఇక్కడ ఆత్మశబ్దం నిర్గుణ బ్రహ్మమునే ఉపదేశించుతున్నాడు. ఆత్మయందు భిన్నభావములు పనికిరావు. ఎవరు భిన్నత్వముగా చూస్తున్నారో వారు మృత్యువు నుండి విడిపడరు. ఆత్మను రకరకములుగా భిన్నత్వంగా చూడకూడదు. అందుకని ఆత్మానాత్మ వివేకము, అందుకని వివేక చూడమంటూ చెప్పింది. అది
ఆత్మను రకరకములుగా భిన్న భిన్నంగా చూడకూడదు అని చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే అలా చూస్తుంటే వాళ్ళు జనన మరణ చక్రంలో నిండిపోయి ఉంటారు. ఎప్పుడు పుడుతుంటారు ఇది ఉంటారు. ఆత్మ అనేది ఒకటేను. మృత్యుం ఆప్నోతి ఇహ నానా ఇవ పశ్యతి కఠోపనిషత్తు. అలా చూసేటువంటి వాళ్ళు బ్రహ్మమును రకరకములుగా చూస్తుంటుంటే వాళ్ళు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటుంటారు. ఎప్పుడు పుడుతుంటారు పోతుంటారు. ఇట్లా అంటే అర్థం ఏమిటి? ఈ స్థావర జంగమాలన్నిట్లోనూ సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు కదా, అంతా బ్రహ్మ ఉన్నాడని. కానీ వీళ్ళు ఏమంటారు? కొంతమంది తెలియనటువంటి అజ్ఞానులు, ఇదిగో ఇక్కడ పరమాత్మ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు, అక్కడున్న పరమాత్మ వేరు, వెంకటేశ్వర స్వామిలో ఉన్నటువంటి దేవుడు వేరు, ఆంజనేయ స్వామిలో ఉన్న దేవుడు వేరు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, రకరకాలు అనే విధంగా భావాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారే, వీళ్ళందరూ కూడా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంటారు. అందుకనే మనకు 10వ అధ్యాయం గీతలో చెప్పాడు, ఇట్లా పెట్టుకోవాకండ్రా, సర్వం కల్విదం బ్రహ్మ ఎలా చెప్పారో చూడు. 50 ఉదాహరణలు చెప్పాను, స్థావర జంగమాలన్నీ కూడా చెప్పాను. వీటన్నిటిలోనూ బ్రహ్మం నిండి ఉన్నాడు, బ్రహ్మం ఒకడేను, ఏకం సత్తు అని చెప్పాడు. అలా భావనతోటి ఉన్నటువంటి వాడు ఉన్నారు. గంగాలో ఉన్నటువంటి బ్రహ్మం ఒకటే, వెంకటేశ్వర స్వామిలో ఉన్న బ్రహ్మం ఒకటే, మనలో ఉన్న బ్రహ్మము ఒకటే. అదే తెలుసుకోమని చెబుతున్నాడు. అలా తెలుసుకున్నటువంటి వాడికే బ్రహ్మజ్ఞానం. అలా కాకుండా వేరు వేరు భిన్న భిన్న రూపములుగా భిన్న భిన్నములుగా భావించుకుంటుంటే వాడు ఎప్పుడు పుడుతుంటాడు చస్తుంటాడు, ఇదే పని అని కఠోపనిషత్తులో చెప్పాడు. ఇక యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి ఉపదేశం చేశాడు. ఇక్కడ ఒక విశేషం కూడా వస్తుంది. యాజ్ఞవల్క్యుడు మైత్రేయి. యాజ్ఞవల్క్యుడికి 2 భార్యలు, మైత్రేయి కాత్యాయని. యాజ్ఞవల్క్యుడు ఏం చేశాడంటే, సన్యాసానికి పోతున్నాను, నేను తపస్సులకు పోతున్నాను, మీకు ఆస్తి చిరసంగం పనిచేసేస్తున్నాను, నా ఆస్తిని సంపాదించుకొచ్చాడు కదా, బాగా 1000 ఆవులు అక్కడి నుంచి పట్టుకొచ్చాడు కదా, ఇంక ఇటువంటి ఎన్ని పట్టుకొచ్చాడు, ఆయనకి ఎంత ఉందో సంపాద, కోట్లు. మీ ఇద్దరి చిరసంగం హాఫ్ పనిచేసేస్తున్నాను. పనిచేసి ఏమంటాడంటే, ఆ మైత్రేయిని నిన్ను ఈ కాత్యాయనికి ఇచ్చేస్తున్నాను, ఆమె నీ మంచి చెడులు చూస్తుంటుంది, నేను పోతున్నాను అన్నాడు. అదేంటయా, కాదు నాకు ఈ డబ్బులు వద్దు, ఏమొద్దు, సంపదలు వద్దు, ఆత్మతత్వం చెప్పు అన్నాడు. ఇది కూడా మనకు బృహదారణ్యకోపనిషత్తులో ఉంది. భర్త అనగా యాజ్ఞవల్క్యుడు ఆత్మతత్వం చెబుతాడు. ఆమె కోరింది ఏమిటి? డబ్బులు అక్కర్లేదు, ఈ సంపదలు అక్కర్లేదు, ఆత్మతత్వం గొప్పది, ఈ సంపదలన్నీ కూడా అశాశ్వతమైనటువంటి అని అంటే, అప్పుడు ఆయన మైత్రేయికి చెబుతాడు, స యథా సైంధవ ఘనం అంతరః అబాహ్యః కృత్సః. సైంధవము అంటే సైంధవ లవణం అంటే ఉప్పు. ఈ ఉప్పుట మనం మామూలుగా విడిగా ఉన్నప్పుడు నోట్లో వేసుకున్నాం, ఎట్లా ఉంది? ఉప్పంగా ఉంది. మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని ఆ ఉప్పును కొంత నీళ్ళలో వేసాం, నీళ్ళలో కరిగిపోయింది. నీళ్ళలో కరిగిపోయిన తర్వాత నీళ్లు కాస్త నోట్లో వేసుకున్నాం ఉప్పు. అది ఇంటా ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే రుచి. దాన్ని నోట్లో వేసుకున్నాము అప్పుడు, అంటే పటికగా ఉన్నప్పుడు ఒకటే రుచి, ద్రవంగా అయినప్పుడు ఒకటే రుచి. ఇది పోలిక చెప్పాడు. ఆ పోలిక చెప్పి, ఏది అంతరః అంటే లోపల, బాహ్య బయట కూడా ఆ పటిక, ఆ రసఘన ఏవం వా ఆ విధంగానే అరే. ఇక్కడ ఈ శబ్దం బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది, అరే. ఇప్పుడు సహజంగా అరే అరే అని అంటుంటారే, ఇవి వేరు. ఇక్కడ అరే అనే శబ్దం ఏమిటే చెబుతున్నాను వినవే అని అర్థం అన్నమాట. ఇప్పుడు అది అరే అనేది ఇలా మారింది. ఆ భార్యని అరే తోటి సంబోధన చేస్తున్నాడు, ఆ భార్యామణిని సంబోధన చేస్తున్నాడు అరే. అంతేగాని ఇప్పుడు అరే కాదు. ఇక్కడ అయమాత్మాన్ ఈ ఆత్మ, అయం ఆత్మాన్ అంతరః, అయమాత్మాన్ అంతరః లోపల, అబాహ్యః అంతరః అంటే లోపల, బాహ్యః బయట, అంతరో అబాహ్యః, అంతరో బాహ్యః కృష్ణః నిండి ఉన్నది. ప్రజ్ఞానఘన ఏవ ఉప్పు ఆ కణిక వలె
అది ఎట్లా అయితే ఉన్నదో లోపల బయట ఎట్లయితే ఉన్నదో ఆ విధంగానే అయం ఆత్మః అంతరః బాహ్యః అబాహ్యః అంతా నిండి ఉన్నది అని చెప్పటం. దీంట్లో ఒక రకంగానే ఉన్నది అని చెబుతున్నాడు. మార్పు ఏమీ లేదు. ఉప్పు ఎట్టయితే ఒకటే రుచిగా ఉంటుందో మన లోపల ఉన్న బయట ఉన్న ఒకటే బ్రహ్మము అని చెప్పటం. అది దీనికి సైంధవ లవణం లోపల బయట అంతా ఒకే రకంగా ఉప్పంగా ఉంటుంది కదా, ఆ విధంగానే ఆత్మ సర్వస్వము ప్రజ్ఞాన ఘనము. అది ప్రజ్ఞాన ఘనము. లలితలో కూడా వస్తుంది కదా ప్రజ్ఞాన ఘనం. ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాన్ని, ప్రజ్ఞాన ఘనం అనేటువంటి పదాన్ని దానిలో జ్ఞానరూపిణి అనేటువంటి అర్థంలో చెబుతారు. జ్ఞానపు ముద్ద. బ్రహ్మము అంటే ఒక జ్ఞానపు ముద్ద. దానికి అర్థంగా చెప్పుకోవాలంటే ఉప్పు కణికతోటి చెప్పాడు. ఉప్పు కణిక లోపల బయట అంతా ఒక రకంగానే ఉంటుంది టేస్ట్. అట్లనే ఈ బ్రహ్మము అలానే ఉంటాడు. అటువంటి బ్రహ్మము సమస్తమునకు ఆధారము బ్రహ్మమే అని చెబుతున్నాడు. సమస్తమునకు ఆధారము బ్రహ్మమే అని చివరికి తేల్చేసేసాడు. ఈ సమస్తమునకు అని చెప్పాడే, ఈ సమస్తం అనే మాట ఎందుకు చెప్పాడు అంటే మొట్టమొదటి చెప్పాడుగా ద్విభాద్యాయతనం అని చెప్పాడు కదా. ద్విభాద్యాయతనం మూడు లోకములు అంటే అర్థం ఏంటి? మూడు లోకములలో నిండి ఉన్న అంతా. ఒక ఉదాహరణ భూలోకం తీసుకుంటే భూలోకంలో ఎన్ని ఉన్నాయి? స్థావర జంగమాలు ఎన్ని ఉన్నాయి? అంతరిక్షం తీసుకుంటే ఆ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని నక్షత్రాలు, కోట్లు కోట్లు లెక్కలేదు. గెలాక్సీలు చెప్పలేం, ఎంతెంత పెద్ద నక్షత్రాలు చెప్పలేం. అట్లా ఈ విధంగా మూడు లోకములన్నిటి కూడా ఆ బ్రహ్మం వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మం అంతా ఒక్కటే. ఈ మొత్తానికి బ్రహ్మము ఆధారమే. ఆ సూర్యుడు ఆకాశంలో అట్లా ఉన్నాడు అని అంటే ఎవరైనా పట్టుకుంటున్నారా? మనిషి ఎవరు లేడే. చంద్రుడు అట్లనే ఉన్నాడు, మనిషి ఎవరు లేడే. నక్షత్రం అట్లనే ఉన్నది, ఎవరు లేరే. ఎట్లా ఉన్నాయి అబ్బా అని అనుకుంటున్నా. ఎట్లా ఉన్నాయండి? ఈ భూమి కూడా అంతేరా, నువ్వు నిలబడ్డది. నువ్వు నిలబడ్డ భూమి కూడా ఆకాశంలో గిరగిర తిరుగుతున్నది. కానీ నువ్వు భూమి గిరగిరా తిరుగుతుంటే నువ్వు గిరగిరా తిరగటం లేదు. ఏమిటి అదే తెలుసుకోరా బ్రహ్మము గురించి అని చెబుతున్నాను. అందుకని సమస్తము నాకు ఆధారము బ్రహ్మమే. అది గొప్ప విశేషం. ఇది మనం ఒక్కసారి కనుక మనస్సంకల్పంతో ఆలోచన చేస్తే ఆ బ్రహ్మము ఎంత పనిచేస్తున్నాడండి, కనపట్టలేదు. ఇంకొక మాట ఏం చెప్పారో, బ్రహ్మ మహాచైతన్య శక్తి అని పేరు పెట్టారు. శక్తి అంటే పవర్. ఆ పవర్ ఏంటి? కంటికి కనపడదు కదా. కరెంట్ ఉంది అనుకోండి, స్విచ్ చేస్తే అప్పుడు ఆ కరెంట్ ఉంది. ఆ కరెంటు తీగల్లో చూస్తే కరెంట్ ఉన్నప్పుడు తీగ అట్టనే ఉంటుంది, కరెంట్ లేనప్పుడు అట్టనే ఉంటుంది. ఆ తీగ కరెంట్ ఉన్నప్పుడు పట్టుకుంటే తీసి అవతల వారేస్తుంది. కరెంటు లేదనుకో పట్టుకుంటే ఏం చేయదు. అంటే శక్తి అనేటువంటిది కంటికి కనపడుతున్నదా? కంటికి కనపడలేదు, మనం సృష్టించినటువంటి. అట్లనే ఆ బ్రహ్మం అనేటువంటి శక్తి ఈ సమస్తము మూడు లోకముల్లో వ్యాపించి సమస్తమునకు ఆధారమై సమస్త ప్రాణులను కూడా జీవింపజేస్తూ, వాటికి అన్నం పెడుతూ, వాటిని పోషించుతూ, వాటిని చివరికి లయం చేసుకుంటూ ఉన్నది. అదే జన్మాద్యస్యయతః యతోవా అని చెప్పుకుంటూ, దానిలో జన్మాది అన్నాడు. అంటే సృష్టి స్థితయలు కలిగినటువంటి ఆ ఎవరో ఆ వారిని గురించి చెబుతున్నానని భాగవతంలో మొట్టమొదటి శ్లోకం. ఆ శ్లోకానికి ఇది ఇంత వివరణ. ఇదనమాట. అది ఆ శ్లోకం ఉన్నది. ఒకసారి అందరూ దాన్ని అధ్యయనం చేయండి. అధ్యయనం చేస్తే సగం బ్రహ్మం అర్థమైనట్లే. సగం బ్రహ్మం అర్థమైనట్లే. అది కంఠస్థం చేయండి. రెండు సార్లు చదివితే అదే వస్తుంది. అది అదేనమాట. అట్లా అనమాట. అది ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి.